ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం మండాలపాడులో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించి ఆందోళన చేపట్టింది. 7 ఏళ్లుగా తనను ప్రేమించి ఇప్పుడు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తోంది ఆ మహిళ. గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన గోపీచంద్ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొంతకాలం క్రితం ప్రేమించిన యువతికి వివాహం అయింది. భర్తతో విడాకులు తీసుకుని వస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లుగా యువతి తెలుపుతోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత గోపీచంద్ ముఖం చాటేశాడని ఏం చేయాలో తెలియక ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగానని తెలిపింది ఆ యువతి. తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించరని యువతి చెప్పుకొస్తోంది. నేను 7 సంవత్సరాల నుంచి ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయిది కూడా మా ఊరే. ఆ అబ్బాయి పేరు ఓరుగంటి గోపీచంద్. 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లి చేసుకుందాము, వెళ్ళిపోదాము అని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత అబ్బాయి కొన్ని రోజులు నాకు టైం ఇవ్వు, నేను సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఏజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెళ్లి సంబంధం చూస్తుంటే ఈ విషయం కూడా నేను అబ్బాయికి తెలియజేశాను. పెళ్లి చేసుకుందాం, మరి వెళ్ళిపోదాం, మా డాడీ వాళ్ళు ఇట్లా సంబంధం చూస్తున్నారు అంటే నువ్వైనా హ్యాపీగా ఉండు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను చాలా ట్రై చేశాను అని చెప్పేసి నాకు చెప్పాడు. తీరా నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి నేను పెళ్లి చేసుకున్న అతనికి ఫోటోలు పెట్టి వీడియోస్ పెట్టి మేమిద్దరం దిగిన ఫోటోలు అన్నీ పెట్టేసి నువ్వు విడాకులు తీసుకొనిరా, లేదా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నీకు విడాకులు వచ్చిన తర్వాత అని చెప్పేసి అన్నాడు. తీరా నేను విడాకులు తీసుకొని వచ్చిన తర్వాత అబ్బాయి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నీ లైఫ్ నువ్వు చూసుకొని మాట్లాడుతున్నాడు. నాకు ఏదన్నా న్యాయం చేయండి, నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు, అందుకే వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చున్నా. నాకు పెళ్లి జరిగే వరకు నేను ఇంటి దగ్గర కూర్చుంటాను.